బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మరో విషాదం జరిగింది. రామంతపూర్ శ్రీకృష్ణుడు ఊరేగింపు దుర్ఘటన జరిగి ఒక్కరోజు కాకముందే ఓల్డ్ సిటీ బండ్లగూడలో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ తగిలిన వారిని అఖిల్, వికాస్ గా గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. షాక్ తగిలి నిన్న మధ్యరాత్రిలో వినాయకుడిని తీసుకువెళ్తుండగా కరెంట్ షాక్ తగలడంతో కరెంట్ షాక్ తగిలిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో ధోని అనే వ్యక్తి చనిపోయారు. ఎవరైతే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నారో అతను చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ధోనికి సంబంధించి వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం అందింది, అసలు ఏం జరిగిందని చెప్పారు? సార్, మాకు 1కి ఫోన్ వచ్చింది సార్. హాస్పిటల్ ఇట్లా జాయిన్ చేసినాం. ఇన్ఫర్మేషన్ వచ్చేసి పిల్లలు చెప్తుంటే మాట్లాడుతున్నాడు జర సీరియస్లో ఉంది, కఠిన సిచ్యువేషన్ ఉంటే అడ్మిట్ చేయండి సార్, నేను వస్తున్నానని చెప్పిన సార్. నేను అడ్మిట్ చేయండి, ఏం జరిగిందో ఈ విషయంలో అడ్మిట్ చేయండి, ఏమంటే పొద్దుగాల మాట్లాడదాం, ఏమైనా విషయం ఉంటే పొద్దుగాల మాట్లాడదాం, అడ్మిట్ చేయండి, డాక్టర్ వరకు అడ్మిట్ చేయండి అని చెప్తే సరే అని చెప్పిన సార్. అందువరకే 1:30 అర్ధ గంట ముందే ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు, వస్తూనే ఉన్నామని చెప్పి 2-3 కాల్స్ మాట్లాడుతున్నాను. 3-4 కాల్స్ తర్వాత డైరెక్ట్ ధోని చనిపోయిండు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి ధోనికి సంబంధించిన సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. ఇతను కూడా అదే ట్రాక్టర్లో ఉన్నాడు. మనతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది? మీరు ఏ టైంలో బయలుదేరారు? గణేష్ ఆనందం చేస్తున్నాం సార్. అయితే అది తలిగింది. తలగంగానే ఆడ నుంచి కింద పడ్డా. డ్రైవర్ ఇంకా ఇట్లే వచ్చేసింది, ఆడ నుంచి ఇట్లే వచ్చేసింది. ఇంకా దాని కింద మా అన్న ఉన్నాడు, నేను ఆడ పడ్డా. ఇట్లా వస్తుంటే నేను అక్కడ ఉరికిపోయాను. ఎవరెవరు కింద పడ్డారు ఆ టైంలో? మా అన్న లోపల పడ్డాడు. మా అన్నకి దాని కింద పడ్డాడు, నేనేమో కింద పడ్డా. ఆడ షార్ట్ కొట్టి కింద పడ్డా. అప్పటికే మీ అన్న పరిస్థితి ఎలా ఉండే ఆ సిచ్యువేషన్? ఎవరు ఎత్తుతలేరు. నేను మా తమ్ముడు రాకి, నేను ఎంత లేపినా ఎవరు వచ్చి లేపుతలేరు. ఇప్పుడు బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు? అక్కడికి సంబంధించి ఏం వివరాలు? ఏడికి తీసుకుపోయాను ఏమో తెలియదు, తీసుకోపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే ఆ టైంలో కావచ్చు? వాళ్ళకి నేను చూడలే, మా అన్నకి ఎత్తుతున్నాం. మా గురించి వాళ్ళు ఎవరు చూడకుండా వాళ్ళ అంబులెన్స్లో వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ ట్రాక్టర్కి సంబంధించిన టైర్ మీదకి ఎక్కిందా? ట్రాక్టర్ షాక్ కొట్టి కింద పడిపోయారా? షాక్ కొట్టి అది దానిపైన గణేట్లు ఉండే ఆ వల్ల బరువు కోసం ఇట్లా వన్ సైడ్ కాకుండా. అసలు ఎట్లా తాకింది? అంచు ఎడ్జ్ లో తాకిందా? ఎలా తాకింది అసలు? హై టెన్షన్ వైర్ లో దానికి సంబంధించి పైన కవర్ ఉండే, వాన పడుతుంటే షాక్ వచ్చింది. షాక్ కింద రోడ్డు మీద పడ్డా, రప్పున లేచిన, లేకపోతే అది నా మీద ఎక్కుతుండే. మీ అన్న చెప్పలేదా అప్పుడు హై టెన్షన్ వైర్లు కనిపించినప్పుడు? చెప్పడం ఇంకా సార్ అదే అప్పుడు చెప్పలేదా హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి తగిలే? రాని అని ఆ అంకుల్ చెప్తుండే. ట్రాక్టర్ ఎవరు పిలిచిండా తీసుకొచ్చిండు అని చెప్తుండే. వాళ్ళకి ఏం కాలేదా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళకి నేను చూడలే. ఇక్కడ నేను పడ్డా, ఇట్లా రప్పున వచ్చేసిన మా అన్నకు చూసిన. హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కూడా మీ అన్న ఎలా ఉన్నాడు? ఆ తర్వాత చనిపోయాడు కాబట్టి మాట్లాడిండు, కానీ ఆడ గ్లూకోజ్ ఎక్కినాక ఇంకా మాట్లాడడం లేదు. ఇంకా నోట్లోకి వెళ్ళి తెల్ల వచ్చేసింది. ఇంకా ఆడ నుంచి చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు సమాచారం అందించారు? పోలీసులు కావచ్చు. ఆడికి పోయినాక మేము చెప్పినాము, సార్ చేయండి సార్, అది ఆక్సిజన్ పెట్టాలంటే పెట్టలే, ఇంకా మీ వాళ్ళు వచ్చినాక డబ్బులు ఇచ్చినప్పుడే పెడతామని అన్నారు. ఇప్పుడు బాడీని అయితే మార్చురీకి తరలించారు. ఎప్పుడు ఇస్తామని చెప్పారు? బాడీకి సంబంధించి ఏందని చెప్పారు? తెలియదు సార్. అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసులు అధికారులు వచ్చేసి కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ అయినాక మీరు కంప్లీట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. మేమైతే ఇప్పుడు అస్వరా నుంచి పోస్ట్ మార్టంకి గాంధీలో తరలించినాం. మీరైతే అది అంతా ఎంక్వైరీ అయినాకనే మేము చేస్తాం. మీరైతే కంప్లీట్ చేయండి. మాకు పోలీసు వాళ్ళు చెప్తే, సిఐ డిఎస్పీ వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాం సార్. ఇది అయినాక ఇప్పుడు కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఏం విషయమో జరుగుతాయని చెప్పేసి ఉద్దేశం సార్. మామూలుగా ఇతనికి సంబంధించి ఇక్కడే లోకల్గా ఉంటూ ఇదే పని చేస్తూ ఉంటాడా ఎప్పుడు కూడా? ఎప్పుడు ఇదే పని సార్. మ్యాక్సిమం 2 years సార్ ఇక్కడనే ఉంటున్నాం సార్. 2 years నుంచి ఇదే పని సార్. ఇక ఇంటర్ వరకు చదివిండు. ఇంటర్ అయిపోయినాక ఇక డ్రైవింగ్ ఫీల్డ్లోనే వచ్చింది సార్. ఈ కుటుంబానికి సంబంధించి మొత్తం ఎంతమంది అన్నదమ్ముళ్ళు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏంటి వివరాలు? 2 కొడుకులు, 1 బిడ్డే సార్. అమ్మ చనిపోయింది సార్.
నైనా ఉన్నాడు. నైనా వీళ్ళు నలుగురే సార్. అమ్మ కూడా చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు 2 తమ్ముళ్ళు, ఒక పాప చదువుతుంది. వీళ్ళు ముగ్గురే ఉన్నారు సార్. ఇంకా ఎవరు వీళ్ళ దిక్కు ఎవరు లేరు సార్. ఆ పిల్లాడే పోషిస్తుంటే సార్ అందరూ. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు సహాయం ఇంకా గవర్నమెంట్ ఏం కోరుకుంటే గవర్నమెంట్ చూసి ఇంకా విద్యుత్ కదా సార్, ఇంకా విద్యుత్ తరపు నుంచి గవర్నమెంట్ ఏ సహకరిస్తే వాళ్ళకు ఫ్యామిలీకి కొంచెం ఏమన్నా హెల్ప్ సాయం చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నాం సార్. మొత్తానికైతే ధోనికి సంబంధించిన వివరాల ప్రకారం తను చనిపోయిన టైంలో తమ్ముడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను కూడా చెప్పడం జరిగింది. వెంటనే అంటే షాక్, హైటెన్షన్ వైర్లు కనిపించగా షాక్ తగులుతుందని చెప్పినా కూడా ఏం పర్లేదు వెళ్దామని చెప్పడంతో ఒక్కసారిగా ఆ హైటెన్షన్ వైర్లు తగడంతో 5 మందికి సంబంధించి కూడా 5 మంది వ్యక్తులు మొత్తం కూడా కింద పడ్డారు. అదే సమయంలో మిగిలిన 3కి గాయాలయ్యాయి. ఆ గాయాల్లో భాగంగా ఎవరైతే ధోని ఉన్నారో ఈ ధోనికి మాత్రం సీరియస్గా కండిషన్ ఉండడంతో హాస్పిటల్కి తరలించిన తర్వాత అతను చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. బాడీని మాత్రం ప్రజెంట్ ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈరోజు మార్నింగ్ అందాజ సమయం 1 గంట ఆ టైంలో ఈ పురాణపూల్ చంద్రపురం అనే విజయన్యాల లిమిట్స్లో ఆర్గనైజరు లక్ష్మీగూడ జల్పల్లి దగ్గర ఒక ఐడియల్ని పర్చేజ్ చేశారు. దాని హైటు ఒక 22 ఫీట్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టువర్డ్స్ జల్పల్లి నుంచి టువర్డ్స్ పురాణపూల్కి పోయే దారిలో నియర్ బై రాయల్సీ హోటల్ దగ్గర అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్ ఉన్నట్టుంది. ఏదో షాకింగ్ తగిలినట్టు అని మనకు ఇంకా క్లారిటీ లేదు. సో ఈ విషయంలో 2 చనిపోవడం జరిగింది. ఇంకో అతను వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే మీకు చెప్తాము. రిటర్న్ ఈ విగ్రహాన్ని మళ్ళీ సేమ్ అక్కడికి జల్పల్లి లక్ష్మీగూడకు రిటర్న్ చేస్తున్నాము. చనిపోయిన టోలీ, ఇంకోతని పేరు వికాస్ టోలీ, 2. అందాజా 1 గంటకు మధ్యరాత్రి.